పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామములో మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ యొక్క సంవత్సరములో మమ్మలను మీరు ప్రేమించి ఈ ఆగస్టు మాసములోనికి మమ్మలను తీసుకుని వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మరొకసారి ఈ సేవకుల కోడికలలో మీ వాక్యము చేత మేమందరము ప్రోత్సహించబడటానికి, మీ వాక్య క్రమములో మేము జీవించటానికి, సత్యాన్ని గుర్తించి బలవంతులుగా మేము నీ పని చేయటానికి మమ్మలను బలపరుస్తున్న నీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాటల ద్వారా లేఖనాలను మేము గుర్తించి పరిశీలనగా తెలుసుకొని నీ వాక్యాన్ని వాక్యంగా ప్రకటించేవారిగా మమ్మలను చేయండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో ఉన్నటువంటి మేము ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవటానికి తగిన సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ, ఈ సమయమందు నీ వాక్యాన్ని బోధించటానికి నిలవబడినటువంటి నన్ను మీరు జ్ఞాపకము చేసుకొని, నా సొంత ఆలోచనలతో కాకుండా ఏది విన్నామో, ఏది చదివామో, ఏది మా జీవితములో తెలుసుకున్నానో సత్యముగా రూఢిపరచటానికి ఏ వాక్యమైతే మా ముందుంచారో దానిని సరిగా బోధించటానికి తగిన జ్ఞానం మీరు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేమందరము నీ పనిలో ఉన్నవారము కనుక నీ పనిని చేయుటలో మేము ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో తగిన కృప అనుగ్రహించి నడిపించమని మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, మరలా మనమందరము తిరిగి ఈ ఆగస్టు మాసంలో కలుసుకోవటానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రభువు నేనెంతో స్తుతిస్తూ ఉన్నాను. దైవజనులంగా మనందరము ఇలా కలుసుకొని దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో, దేవుని వాక్యము చేత ప్రోత్సహించబడుతూ మనమందరము దేవుని పరిచర్యలో ముందు కొనసాగటానికి ప్రభువారు మన ఎడల చూపిన కృపను బట్టి మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ఈరోజు మనం దైవ గ్రంథములో నుండి మరొక అపోస్తలుని గురించి నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనము కొంతమంది అపోస్తలులను గురించి, అపోస్తలుల పరిచర్యను గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా మనం మరొక అపోస్తలుని గురించి మనం నేర్చుకుందాం. ఆ అపోస్తలుడు ఎవరంటే, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి వ్యక్తి అపోస్తలుడైన మత్తయి. మత్తయి అనేటువంటి అపోస్తలుడు ఎలా పిలువబడ్డాడు, ఎలా దేవుని పరిచర్యకు వచ్చాడు, ఎటువంటి సేవ చేశాడు, ఏ విధంగా తన యొక్క అంతిమ స్థితి జరిగింది అనేటువంటి సంగతులు
ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తులుల పరిచర్య అనగానే మనందరికీ మార్గదర్శకమైన పరిచర్య. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరిచర్య చేశారు. ఆయన వెళ్ళిపోతూ ఆ పరిచర్యను ఎవరి చేతుల్లో పెట్టి వెళ్ళాడు? అపోస్తులుల చేతుల్లో పెట్టి వెళ్ళాడు. నేను నా పని జరిగించాను, నేనున్నంత వరకు జరిగించిన ఈ పనిని మీరు కళ్ళారా చూచారు, చెవులారా విన్నారు, కొన్నిటిని మీరు తాకి చూచారు. వీటిని మీరు జరిగించాలి. మళ్ళీ మీరు ఏదో వీటిలో కల్పితాలు కల్పించకూడదు. నేనేం బోధించానో, నేనేది నేర్పించానో, ఏ జీవవాక్యాన్ని మీరు విన్నారో అదే మీరు బోధించాలి అని ఆ బోధ యేసుక్రీస్తు వారు ఎవరికి అప్పగించెళ్ళాడు? అపోస్తులులకు అప్పగించెళ్ళాడు. అప్పగించి ప్రభు మౌనంగా ఉండలేదు. ఇదిగో మీ అంతటా మీరే బోధించేటువంటి విధానం ప్రక్కన పెట్టండి, మీకు సహాయముగా ఉండి మీకు బోధించటానికి, అనేక సంగతులు తెలియపరచటానికి నేను నా పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను. పరిశుద్ధాత్మను పంపించేంత వరకు మీరు సువార్తకి వెళ్ళొద్దు అన్నాడా? వెళ్ళొద్దు. పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు మీరు యెరూషలేములో చేయబడిన వాగ్దానం కోసం కనిపెట్టండి అన్నాడా? చూద్దాం లూకాసు వార్త వాక్య భాగములో మనము చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము 48వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో, పైనుండి శక్తి పొందు వరకు, ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి పొందు వరకు. మీరు ఎక్కడ ఉండాలన్నాడు? యెరూషలేములోనే ఉండండి, అక్కడే ఉండండి మీరు. నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, అప్పుడు మీరు శక్తి పొందుదురు. శక్తి పొంది ఏం చేయాలి? ఈ రోజున పరిశుద్ధాత్మ శక్తి అనగానే, పరిశుద్ధాత్మ శక్తి మన మీదికి రాగానే ఎగరటం, గంతులేయటం, ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం అనుకుంటున్నారు. అసలు లేఖనాల్లో లేని విషయాలు ఇవన్నీ. ప్రియులారా, శక్తి ఎందుకు అవసరమో మీరు చెప్పండి. భోజనం చేస్తున్నామండి, శరీరానికి శక్తి వస్తుంది. ఎందుకు? పని జరిగించటానికి. శక్తి ఎందుకు? శరీరానికి ఆహారం పెడుతున్నాము, శరీరానికి బలమైన తిండి పెడుతున్నామంటే శరీరానికి శక్తి రావటానికి. శక్తి వచ్చిన తర్వాత ఏం చేయాలి? పని చేయాలి. పని చెయ్యటానికి శక్తి అండి, ఎగరటానికి గంతులేయటానికి కాదు. మందిరాల్లో ఈ రోజున అదే జరుగుతుంది కదా. లేఖనాలలో అసలు ఆ విధానమే ఎక్కడ లేదు. ఎవరో పుట్టించారు, అది జరుగుతుంది. శక్తి ఎందుకంటే గంతులేయటానికి కాదు, పని చెయ్యటానికి. దేవుని యొక్క ఆత్మ పొందినటువంటి వారందరూ పని చెయ్యాలి. ఒకవేళ మనం భోజనం చేసామండి, మనకు శక్తి వచ్చింది, ఎగురుతావా? భోజనం చేయగానే అందరం ఎగురుతావా? ఎక్కడోళ్ళం అక్కడ ఎగురుతామంటే ఎట్లా ఉంటుంది? ఇక భోజనం చేసిన వాళ్ళు ప్రియులారా రోడ్ల మీద ఎగిరి, హాస్పిటల్లో భోజనం చేసిన వాళ్ళు హాస్పిటల్లో ఎగిరి, ఇళ్లలో భోజనాలు చేసిన వాళ్ళు ఇళ్లలో భోజనం. ఇది పరిశుద్ధాత్మ, ఇది శక్తి అని అంటారా? తప్పది. శక్తి ఎందుకో నేను సొంత మాటలు చెప్పాను. బైబిల్లోనే వాక్యములు, అపోస్తుల కార్యముల గ్రంథం
పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరేం చేయాలో చెబుతున్నాడు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనమండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులయుందురని. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత ఇప్పుడు ఈ అపోస్తులు ఎక్కడికి వెళ్ళిపోవాలి? బూది గంతములకు వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి వాళ్ళు? యెరూషలేము, యూదయ, సమరయ ఏమండి దేశముల గుండా వీళ్ళు ఆ ప్రాంతాలన్నీ సువార్తను ప్రకటించుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? బూది గంతములకు వెళ్ళిపోవాలి. ఎప్పుడు? పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు. అంటే పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు? మనల్ని పంపించి పని చేయటానికి, పరిశుద్ధాత్మ శక్తి. అందుకే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చే వరకు నేను వెళతాను, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముని పంపిస్తాను, అప్పటి వరకు మీరు పట్టణములోనే ఉండండి. ఒకవేళ ఈలోపు మీరు వెళ్ళారంటే మీ సొంత ప్రయత్నాలు చేస్తారు. అక్కడ కాదు, పరిశుద్ధాత్మ శక్తి చేతనే చేయాలి. మరొక విషయాన్ని మీరు చూపిస్తాను చూడండి. అదే అపోస్తుల కార్యముల గ్రంథం, బైబిల్ గ్రంథములో 4వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము వాక్యములో నుండి 31వ వచనము చదవండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేంతో నిండిన వారై? అంటే పరిశుద్ధాత్మతో నింపబడేది దేనికి? దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించటానికి. గంతులేయటానికి కాదు, కేకలేయటానికి కాదు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటానికి కాదండి. అర్థమవుతుందా? ఎందుకంటే వాక్యాన్ని వాక్యంగానే చూడాలి మనం. ఎవరు బోధించినా ఎవరు చెప్పినా వాక్యాన్ని వాక్యంగానే చూడాలి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మను పొందే వరకు మీరు యెరూషలేములోనే ఉండండి అని చెప్పిన అపోస్తలులు యేసు ప్రభువారు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేంత వరకు పట్టణములోనే ఉన్నారా? మేడగదిలో అక్కడే ఉన్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ రావటం, అక్కడున్న ప్రజలందరికీ అన్య భాషలతో వారు దేవుని వాక్యాన్ని ప్రకటించటం. వాళ్ళంతా కూడా ఇదేంటి, వీళ్ళకి మన భాష రాదు కదా, మన భాషలతోనే వీళ్ళు మాట్లాడుతూ మనకు వాక్యాన్ని ప్రకటిస్తున్నారేంటని ఆశ్చర్యపోవటం. అదంతా ప్రియులారా జరిగింది. ఆ తరువాత సువార్తకు బయలుదేరి దేవుని పనిని చేసిన అపోస్తులు ఎలా చేశారంటే సొంత జ్ఞానంతో కాదు, పరిశుద్ధాత్మ శక్తితో. మనం కూడా పరిశుద్ధాత్మ శక్తితోనే పని చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే దైవ గ్రంథములో ఉన్న లేఖనాలు మనము అపార్థం చేసుకుంటాం, అర్థం చేసుకోలేం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. పరిశుద్ధాత్మ పొందిన తర్వాతే బయలుదేరారు అపోస్తులు. ఆ అపోస్తులలో ఇప్పటి వరకు మనము ప్రియులారా పేతురు గారి గురించి చెప్పుకున్నాం, ఆంద్రేయ గారి గురించి చెప్పుకున్నాం, యాకోబు గారి గురించి చెప్పుకున్నాం, యోహాను గారి గురించి చెప్పుకున్నాం, బర్తలోమయి నతనీయులను గురించి మనము చెప్పుకున్నాం. ప్రియులారా పిలుపును గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం మత్తయిను గురించి చెప్పుకోబోతున్నాం. మత్తయి కపెర్నహూము వాస్తవ్యుడు. అతని ఊరు కపెర్నహూము. కపెర్నహూము వాస్తవ్యుడు.
ఇతడు కపెర్నహూము వాస్తవ్యుడు అని చెప్పటానికి మనకు ఇతని తల్లిదండ్రులను గురించి కానీ లేక వారి బ్యాక్గ్రౌండ్ గురించి కానీ బైబిల్లో మనకెక్కడా లేదు కాబట్టి మనం దాని గురించి అంతగా మనం చెప్పుకోవలసిన అవసరం లేదు. కానీ ఇతడు కపెర్నహూము వాస్తవ్యుడు అనటానికి కారణం బైబిల్ గ్రంథములో మనము చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని చెప్పగా అతడు లేచి యేసు అక్కడ నుండి వెళ్ళుచు అన్నాడు. ఎక్కడ నుండి వెళ్ళుచు? 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా అని వాక్యంలో చూస్తున్నాం. ఏమండి, యేసుక్రీస్తు యొక్క పట్టణం ఏది? కపెర్నహూము. యేసు ప్రభు వారు జన్మించిన స్థలం అంతకుముందు కూడా చెప్పాను. యేసు ప్రభు వారు జన్మించిన స్థలం ఏంటి? ఎవరు తెలీదా? బెత్లెహేము. యేసు ప్రభు పెరిగిన ప్రాంతం నజరేతు. యేసు ప్రభు నివాసం చేసిన స్థలం కపెర్నహూము. గమనిస్తున్నారా? తన పట్టణము అని అక్కడ వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు ఎక్కడా? కపెర్నహూములో. కాబట్టి మత్తయి గారి యొక్క ఊరేంటి చెప్పండి? కపెర్నహూము. తర్వాత మత్తయి గారికి ఉన్నటువంటి మరొక పేరండి. మత్తయి గారికి ఉన్నటువంటి మరొక పేరు. ఒకటి మత్తయి అయితే మరొకటి లేవి. ఒకటి మత్తయి అయితే మత్తయి గారికి మరొక పేరు బైబిల్లో లేవి అని మనం చూస్తాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రియులారా, మత్తయి సువార్తలో మనం చూస్తే మార్కు సువార్తలో మనం చూస్తున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవి అని వాక్యంలో చూస్తున్నాం. అల్ఫయి కుమారుడగు లేవి. బైబిల్లో ఎవరిని ఎక్కడ మనము ప్రస్తావించి చదువుతున్నా ఒక పేరు మరొక పేరు వేరువేరుగా ఉన్నప్పుడు అసలు ఈ పేరు ఎవరికి పెట్టబడింది, ఎవరికి సంబంధించింది అనేది తెలుసుకోవాలి మనం. లేకపోతే మనం కన్ఫ్యూజన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మత్తయి అని మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. మార్కు సువార్తలో, లూకా సువార్తలో మనం చూస్తే లేవి అని చూస్తున్నాం. కాబట్టి మార్కులో లేవి అన్నా, మత్తయి సువార్తలో మత్తయి అన్నా ఒక్కరే. ఇది మనము తెలుసుకోవలసినటువంటి విషయం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మత్తయి, లేవి అనేటువంటి ఒకే పేరు కలిగినటువంటి అపోస్తులుడు మత్తయి. మత్తయి యొక్క ఉద్యోగము
మత్తయి చేసేటువంటి ఉద్యోగము ఏంటో ఒకసారి మళ్ళీ మత్తయి సువార్త 9:9 చదవండి. 9:9. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకము మెట్టునద్ద, ఇది కూడా రాయట్లా, సుంకము మెట్టునద్ద కూర్చున్న మత్తయి అను ఒక మనుషుని చూచి. చాలండి. అంటే ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తే మత్తయి గారి యొక్క ఉద్యోగం ఏంటి అని అంటే సుంకము వసూలు చేసేటువంటి వ్యక్తి. సుంకము వసూలు చేసేటువంటి వ్యక్తి. ఒక్కసారి మనము దేవుని వాక్యములో చదువుకుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము ప్రియులారా 3వ వచనం చదవండి. తోమా సుంకరి అయిన మత్తయి అని చూడండి, అక్కడ ఏముంది? సుంకరి అయిన మత్తయి. సుంకరి అనేది ఇంటి పేరు కాదు. సుంకరి అయిన మత్తయి అంటే సుంకము వసూలు చేసేటువంటి మత్తయి. ప్రియులారా గమనించండి. అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట మత్తయి. ఇప్పుడు అతడు సుంకమును వసూలు చేస్తున్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. కానీ అసలు ఎవరిని సుంకరులు అంటారు? ఎవరిని సుంకరులు అంటారు? ఏవండి, సుంకర్లు కూడా యూదులేనండి. యూదులలోనే 4 భాగాలు మనం చూస్తాం. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, సుంకరులు. ఇటువంటి కొన్ని మాటలు లేఖనాలలో మనం చూస్తాం. సుంకరులు యూదులే, సద్దూకయ్యులు యూదులే, శాస్త్రులు యూదులే, పరిసయ్యులు యూదులే. వీళ్ళంతా యూదా మతానికి చెందిన వాళ్ళే. కానీ వీళ్ళ సిద్ధాంతాలను బట్టి వేరైపోయారు. వీరి సిద్ధాంతాలను బట్టి వేరైపోయారు. మనందరికీ తెలుసుకోవలసినటువంటి ఒక సంగతి నేను చెబుతున్నాను. అదేంటంటే వీళ్ళు మనకు పాత నిబంధనలో ఎక్కడ కనిపించరు. సుంకరులు అనేవాళ్ళు పాత నిబంధనలో కనిపించరు. పరిసయ్యులు, శాస్త్రులు అనేవాళ్ళు మనకు పాత నిబంధనలో కనిపించరు. అంటే క్రొత్త నిబంధనలో కనిపించే వీళ్ళు అక్కడ కనిపించరు. మరి ఎవరు వీళ్ళంటే మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్య కాలములో కొన్ని సంఘటనలు జరిగినాయి. 400 సంవత్సరాల కాలం కదా. మలాకీ గ్రంథము నుంచి మత్తయి సువార్తకు మధ్యకాలం ఎంత అనుకుంటున్నారు? 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం. అది దేవుడు ఏ మాత్రం దర్శించని కాలం. అది మలాకీ గ్రంథం వెంటనే మనకు మత్తయి సువార్త కనబడుతుంది గనక వెంటనే వచ్చేసింది అనుకోకండి. మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్యలో 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ గ్యాపులో కొన్ని యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలలో నుంచి ప్రియులారా పుట్టుకొచ్చినటువంటి యూదులలో తెగలుగా మారిపోయిన వాళ్ళే వీళ్ళు. గ్రహించండి. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ప్రియులారా సుంకరులు. సుంకరులు అనేటువంటి వీళ్ళు రోమా సామ్రాజ్యం కింద పరిపాలన చేస్తూ ఎందుకంటే ఆనాడు రోమా సామ్రాజ్య పరిపాలనలోనే కదా ఈ యూదా రాజులందరూ కూడా పరిపాలన చేసింది. రోమా సామ్రాజ్యం. వీళ్ళకి సామ్రాజ్యం రోమా క్రింద పనిచేసిన వాళ్ళే వీళ్ళు. యూదుల రాజులు గాని లేక యూదులు గాని ఎవరి కింద ఉండేవాళ్ళు? రోమా కిందే ఉండేవాళ్ళు. రోమా క్రిందే ఉండేవాళ్ళు. వాళ్ళ క్రింద వీళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది చదువుకున్నటువంటి వారిని, ఏ ప్రాంతములో చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న కొంతమందిని వారు వేరు చేసి వారందరికీ కొన్ని బాధ్యతలు అప్పగించారండి రోమా సామ్రాజ్యపు చక్రవర్తి. ఏంటి ఆ యొక్క విధానం అంటే, మీరు మీ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా సుంకము
వసూలు చెయ్యండి అని. ఆ సుంకము వసూలు చెయ్యాలని ఏర్పాటు చేయబడిన వారే ఈ యూదులైన సుంకరులు. యూదులే వీళ్ళు, జాతికి మాత్రం యూదులే, కానీ వీళ్ళ ఉద్యోగం ఏంటి, వీళ్ళ పనేంటి? సుంకరులు, సుంకము వసూలు చేసేవాళ్ళు. ఈ సుంకము వసూలు చేసేవాళ్ళంటే పరిసయ్యులకు శాస్త్రులకు పడేది కాదు, యూదులైనా. ఎందుకంటే వీళ్ళు రోమా సామ్రాజ్యం క్రింద ఉంటున్నారు. పైగా వీళ్ళు సుంకము వసూలు చేయమంటే 5 రూపాయలు వసూలు చేయమంటే 20 రూపాయలు, ఏవండి 20 రూపాయలు వసూలు చేయమంటే 100 రూపాయలు, అట్లా వసూలు చేస్తూ గవర్నమెంట్కు కట్టవలసింది కట్టి మిగిలింది వీళ్ళు సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఈ సుంకర్లని పరిసయ్యులు శాస్త్రులు ఎలా చూసేవాళ్ళంటే దొంగలుగా, దోచుకునేవారిగా, పాపులుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా చూచేవాళ్ళు. ప్రియులారా గమనించండి, చూడండి, ఆ మాటలు నేను చూపిస్తాను మీకు. బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 9వ అధ్యాయము వాక్యములో నుండి మనము చూడగలిగితే ప్రియులారా, యేసు ప్రభు వారు వారితో వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 10వ వచనం చదవండి, 9:10. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడు? ఏవండి గమనించండి, పరిసయ్యులు ఏమనుకుంటున్నారండి వీళ్ళని చూసి? ఏంటి, యేసు ప్రభు వారు సుంకరుల ఇంటికి భోజనానికి వెళ్తున్నాడేంటి, పాపుల ఇంటికి భోజనానికి వెళ్తున్నాడేంటి, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి అని అంటున్నారా? మరొక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సుంకము వసూలు చేసేటువంటి వారిలో మరొక వ్యక్తి మనకు బాగా పరిచయం అనే ఒక వ్యక్తి కనబడతారు, జక్కయ్య. ఏమండి, జక్కయ్య కూడా సుంకం వసూలు చేసేవాడే కదా, జక్కయ్య కూడా సుంకము వసూలు చేసేవాడే. కానీ ఒక రోజున యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. అతడు వెళ్ళాడు, పొట్టివాడైనందున వెళ్ళి చెట్టెక్కాడు, మేడి చెట్టెక్కాడు. యేసు ప్రభు ఆ మార్గమున వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని లూకాసు వార్త 19వ అధ్యాయములో ప్రభు పిలవగానే జక్కయ్య త్వరగా దిగి వచ్చి యేసు ప్రభుని చేర్చుకొని అతడు ఏమంటున్నాడంటే, నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా ఎంత తీసుకున్నానో దానికి 4 అంతలు చెల్లించేస్తాను, మిగిలినది నేను పేదవారికి ఇచ్చేస్తాను, నాకు ప్రభు దొరికాడు అని ఆనందంలో ఉన్నప్పుడు, జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్ళినప్పుడు వాళ్ళు పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకున్నారో తెలుసా? చదవండి ఒక్కసారి, ఏమనుకున్నారు? ఆ రోజు కూడా ఏమనుకున్నారు? లూకాసు వార్త దేవుని వాక్యములో 19వ అధ్యాయము 6-7 వచనాలు, 7వ వచనం చదువుకుందాం. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని. ఏమండి, ఎవరింటికి వెళ్ళాడు అనుకుంటున్నారు వీళ్ళు? పాపి అయిన వీళ్ళు మంచివాళ్ళ? వీళ్ళు పరిశుద్ధులా? వీళ్ళు నీతిమంతులా? అంటే వీళ్ళు నీతిమంతులు కాకపోయినా వీళ్ళేంటంటే సుంకము వసూలు చేసేటువంటి జాతి వారిదైనా, యూదుల వాళ్ళైనా వీళ్ళు వారిని ఎలా చూసేవాళ్ళంటే పాపులుగా పరిగణించేవాళ్ళు. అందుకే ప్రియులారా, ఈ పరిసయ్యులకు, ఈ శాస్త్రులకు ఈ సుంకరులంటే గిట్టేది కాదు. అందుచేత వీళ్ళని ప్రత్యేకంగా చూసేవాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే అంటరాని వారిగా చూసేవాళ్ళు. యూదులు సుంకరులైనటువంటి యూదులను అంటరాని వారిగా చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి కొన్ని పనులను బట్టి వాళ్ళు అంటరాని వారిగా చూసేవాళ్ళు. ప్రియులారా, ఆ విధమైనటువంటి స్థితిలో అందరి చేత అవమానాల మధ్యలో పెరుగుతూ మాటలు అనిపించుకుంటూ పరిసయ్యులు శాస్త్రుల చేత మాటికి విమర్శించబడుతున్న వారెవరంటే సుంకరులు.
ఆ సుంకరుల యొక్క విధానములో ఉన్నటువంటి ఆ సుంకరులలో ఒకడే ఎవరంటే ఈ మత్తయి. ప్రియులారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు పక్షవాయువు కలిగిన వాణ్ణి బాగు చేసి కపెర్నహూములో ఆయన వెళ్ళుచున్నప్పుడు ఈ మత్తయి కనపడ్డాడు. ఎక్కడ? సుంకపు మెట్టునొద్ద కూర్చొని వసూలు చేస్తూ ఉండగా మత్తయి కనపడ్డాడు. ఎందుకో దేవునికి ఏమనిపించిందో, ప్రభుకి ఏమనిపించిందో గాని ఆ మత్తయిని చూచి నీవు లేచి నన్ను వెంబడించు అని అన్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీవు లేచి నన్ను వెంబడించు అనగానే, మళ్ళీ చదవండి 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇక్కడ మనకు కనబడుతున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒక మంచి ఉద్యోగి, బాగా చదువుకున్నవాడు, లెక్కలలో ప్రావీణ్యత కలవాడు, అంతే కదా, లెక్కలలో ప్రావీణ్యత గలవాడు గనక కాబట్టి అతనికి ఆ ఉద్యోగం ఇచ్చారు. ఎందుకంటే అన్ని రికార్డు పరంగా వాళ్ళకి అప్పగించాలి. గవర్నమెంట్కి ఎంత ఎవరి దగ్గర వసూలు చేశారు, మనకు కూడా ఇంటి పన్ను, వాటర్ పన్ను ఇవన్నీ వేస్తారు కదండి. ఇవన్నీ మనం ఇచ్చినటువంటి బిల్లులన్నీ ఎవరికి అప్పగించాలి? మళ్ళీ తర్వాత రికార్డు పరంగా గవర్నమెంట్కి ఏం చేయాలి? అప్పగించాలి కదా. కాబట్టి ఇతడు కూడా తీసుకున్నటువంటి ఈ సొమ్మును రికార్డు రాసి, ఇదిగో పలానా దగ్గర ఇంత, పలానా దగ్గర ఇంత, పలానా ప్రాంతంలో ఇంతని మొత్తం రికార్డు మొత్తం తీసుకెళ్లి ఎవరికి అప్పగించాలంటే రోమా గవర్నమెంట్కి అప్పగించాలంటే ఇది చాలా అద్భుతమైనటువంటి పనే కదా. గమనించండి, ఎంత మంచి ఉద్యోగములో ఉండి డబ్బు సంపాదిస్తూ ప్రతి విషయములో కూడా ఎంతో ప్రియుల ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకొని ఈ సుంకరి, ఈ మత్తయి లేచి రమ్మనగానే ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చేసాడంటే ఏంటండి ఆ సమర్పణ? ఉద్యోగాన్ని ఇంటికి వెళ్తాను, కొంచెం మా వాళ్ళతో ఆలోచిస్తాను, పరిశీలన చేసి తర్వాత ఏ విషయం అయింది తెలుసుకొని మీతో చెబుతాను అనకుండా లేచి రమ్మనగానే ఇతడు వెంటనే ప్రభువుని వెంబడించాడు, ఉద్యోగానికి రాజీనామా చేసి. ఇప్పుడు చెప్పండి, తనకు ఉద్యోగం గొప్పదా, యేసు ప్రభుతో వెళ్ళటం గొప్పదా? నిజమా? యేసు ప్రభు వెంట వెళ్తే డబ్బులు వస్తాయా? ఉద్యోగం గొప్పది కదండి. ఉద్యోగంలో ఎంత కావాలంటే అంత అతని జీవితంలో సంపాదించుకోవచ్చు. ఒక ప్రక్క లంచాల పరంగా సంపాదించుకోవచ్చు, మరొక పక్షంగా అతనికి వచ్చేటువంటి జీతం పరంగా మంచి సంపాదన ఉంది కదా అతనికి. ఈ మంచి సంపాదన కూడా విడిచిపెట్టి యేసు ప్రభు రమ్మనగానే ఆలోచించకుండా వెంటనే ప్రియులారా యేసుక్రీస్తును వెంబడించాడు మత్తయి అనంటే, మత్తయి సమర్పణ చాలా ఉన్నతమైనది అని మనం తెలుసుకోవాలి. ఆలోచించండి, కొన్నిసార్లు విచిత్రమైన సాక్ష్యాలు వింటూ ఉంటాను. ప్రభు నన్ను సేవకు రమ్మన్నాడు, నేను సేవకు రాలేదు, చాలా దెబ్బ కొట్టిన తర్వాత, నన్ను బాగా అణిచేసిన తర్వాత అప్పుడు నేను సమర్పించుకుని వచ్చానంటారు. అది గొప్పదా? దెబ్బ కొట్టి వచ్చి రావటం గొప్పదా? రమ్మనగానే ఆలోచించకుండా వెంటనే వెంబడించడం గొప్పదా? చెప్పండి. అది పరిచర్య విధానము తెలిసిన వ్యక్తి. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఇప్పుడు ఉద్యోగం పోతే ఇంటి దగ్గర ఉద్యోగాన్ని విడిచిపెడితే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏమనరా మత్తయ్యని? ఏమండి? ప్రియులారా చాలా అక్కడ జరిగి ఉండాలి అతని జీవితంలో. అవన్నీ కూడా అతడు ఆలోచించకుండానే ప్రభువుని వెంబడించాడు అనంటే, ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరీ వెంబడించాడంటే చాలా గొప్పది. అందుకే నేను చెబుతున్నాను, ప్రతి శిష్యుణ్ణి చూడండి, ప్రతి అపోస్తులుని చూడండి, వాళ్ళు ఏ పనిలో ఉన్నా ప్రభు రమ్మనగానే వచ్చేశారు కాబట్టే వాళ్ళని అపోస్తులు అని పిలిచాడు ఆయన. ఆ పేరు పెట్టాడు. ఎందుకు? వీళ్ళు తమకేమైతే ఉన్నాయో లాభాలన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించారు, నా దగ్గర లాభం లేకపోయినా.
లోక సంబంధమైన లాభాలు. ఇక మీరు అపోస్తలుడైన పౌలును చూస్తారా? తనకు ఏవైతే లాభకరములై ఉన్నవో వాటన్నిటినీ సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని క్రీస్తు శ్రమలలో పాలివాడవటానికి వచ్చానన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. మీరు గమనించండి, అపోస్తలులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా లాభాలను విడిచిపెట్టి వచ్చిన వారు, ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు, వాళ్ళకున్నటువంటి ప్రియులారా ఉన్నతమైనటువంటి పదవులను విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు. అందుకే అటువంటి వారిని అపోస్తలులుగా ప్రభు ఎన్నుకోవటానికి ప్రియులార కారణమయ్యింది. సుంకపు మెట్టునొద్ద మత్తయి ఉండగా లేక లేవి ఉండగా ప్రభు అతన్ని పిలవగానే అతడు ప్రభుని వెంబడించాడు అనంటే అది ఎంత గొప్ప సంగతో మీరు ఆలోచించండి. ఒక్కసారి మనం దేవుని వాక్యములో ప్రియులారా వీళ్ళ యొక్క విధానాన్ని మనం పరిశీలన చేస్తే లూకాసు వార్తలో కూడా ఒక మాట చూద్దామరండి. లూకాసు వార్త దేవుని వాక్య భాగములో 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా, అంటే వీళ్ళు ఎంతగా వారి మధ్యలో పరిసయ్యులు శాస్త్రుల మధ్యలో అపహాస్యం పొందుతున్నారో మీరు ఆలోచించండి. వీళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, సుంకరుల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, వాళ్ళకి అసలు బోధ చేయకూడదు, వాళ్ళతో కలిసి జీవించకూడదు. అది యూదుల యొక్క విధానం. ఇటువంటి యూదులు నెట్టివేసిన వారిని, యూదులు పాపులుగా చూస్తున్న వారిని, యూదులు అసహ్యులుగా చూస్తున్న వారిని, అంటరానితనముగా చూస్తున్న వారిని బోధకునిగా అపోస్తలునిగా చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు అని అంటే ఏం చెయ్యాలని ఆయన ఉద్దేశం? సమాజ స్థాపించాలనేది ఆయన కోరిక. భూమి మీద పెద్ద చిన్న తేడా లేకుండా, చదువుకున్నవాడు చదువు లేనివాడు అనే తేడా లేకుండా అందరినీ సమానముగా వాడుకోవాలి అనేది దేవుని ఉద్దేశం. తేడాలు మనకు జరిగినాయి కావు, మన మధ్యలో ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం తేడాగా ఉన్నటువంటి వారందరినీ లేక విభేదాలతో ఉన్న వారందరినీ కూడా ఒక్క దాటి మీద నడిపించాలి. అటు చూస్తే చదువు లేనటువంటి వారు, ఇక్కడ చూస్తే చదువు ఉన్నటువంటి వాడు. ప్రియులారా, వీళ్లను చదువున్న వారిని చదువు లేని వారిని ఒకే బోధలో నిలపాలనేది తండ్రి యొక్క ఉద్దేశం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ విధంగా మత్తయి గారిని పిలవగానే అతడు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రియులారా యేసును వెంబడించిన తరువాత వెంటనే మత్తయి గారు చేసిన పనేంటో తెలుసా? తన ఇంటిలో ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 28వ వచనము నుండి చదవండి. 28వ వచనము నుండి 27 కూడా చదువు, మనకు అర్థమవుతుంది. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఉద్యోగం పోయిన వాడు, ఉద్యోగాన్ని వదిలిపెట్టిన వాడు, నేను ప్రభు పరిచర్య కోసమై, ప్రభువుని వెంబడించుట కోసమై నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాను, రండి మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందని పిలిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉద్యోగం వస్తే పిలిచేవాళ్ళు ఉన్నారా? ఉద్యోగాన్ని ఓడగొట్టుకున్న తర్వాత పిలిచేవాళ్ళు ఉన్నారా భోజనానికి? అంతేగా. ఫంక్షన్ ఎప్పుడు జరుగుతుందండి?
మన ఇళ్లలో ఫంక్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఉద్యోగం వచ్చినప్పుడు జరుగుతుంది. తర్వాత ప్రమోషన్ వస్తే జరుగుతుంది. ఆ తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయి అప్పుడు. ఈయనేమో ఉద్యోగం పోగొట్టుకున్న తర్వాత దేవుని పరిచర్యకు ప్రభువుని వెంబడించాను అనే ఆనందంతో విందు చేశాడు. యేసు ప్రభువుకు విందు చేశాడు అన్నది కదా ఇక్కడ. యేసు ప్రభుతో పాటు ఇంకెవరున్నారు? మత్తయి సువార్త 9:9 చదవండి మళ్ళీ. మత్తయి 9:9. ఉన్న మత్తయ్యను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను, ఏమండి ఇంకా సుంకరులు అంటే ఇతనితో పాటు సహ ఉద్యోగస్తులు, అంటే సహ ఉద్యోగస్తులందరినీ పిలిచాడు భోజనానికి. పిలిచాడు కదండి. సుంకర్లు అంటే వాళ్లే కదా, సుంకము వసూలు చేసేవాళ్లే కదా. వాళ్ళని పిలిచాడు, రండి నేను ఉద్యోగం విడిచిపెట్టాను ప్రభు కోసం గొప్పగా చెప్పుకున్నాడు. చూడండి, ప్రభు కోసం ఉద్యోగం విడిచిపెట్టాను నేను, ప్రభు పని కొరకు ప్రారంభించాను. ప్రభు పని ప్రారంభములో మీ అందరికీ తెలియాలి. నిజంగా అండి తనతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళంతా ఏమంటారు? మత్తయి నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండటం మంచిదే, ప్రార్థన చేయటం మంచిదే, బోధ చేయటం మంచిదే, నిజంగా దేవుని యొక్క సన్నిధిలో బ్రతకటం మంచిదే. ఉద్యోగం ఎందుకు విడిచిపెట్టావు నువ్వు? ఉద్యోగాన్ని ఎందుకు కాదన్నావు నువ్వు అని ప్రియులారా అనుండరంటారా మిగిలినటువంటి తన కొలీగ్స్ అని అంటారు కదా. అయినా కూడా ఇతడు ఉద్యోగము కంటే యేసును వెంబడించటంలో ఉన్న గొప్పతనం ఎరిగినవాడు. తన ఉద్యోగము కంటే యేసును వెంబడించుటలో, ఆత్మలను సంపాదించుటలో ఎంత ఉన్నతమైన స్థాయి ఉందో ఎరిగిన వాడండి. అందుకే సమస్తాన్ని విడిచిపెట్టుకొని వచ్చి అందరూ కూడా అక్కడ భోజనం చేస్తున్నారండి. మంచి ఫంక్షన్ ఏర్పాటు చేశాడు, మంచి భోజనం, అందరూ వచ్చారు, భోజనం చేస్తున్నారు. ఇప్పుడు చదవండి, వాళ్ళు భోజనం చేస్తుంటే లూకాసు వార్తలు చదవండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మళ్ళీ శాస్త్రులు పరిచయులు దేవుని వాక్యములు 5 లూకాసు వార్త 5వ అధ్యాయం. విందు చేసెను, సుంకరులను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకర్లతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అందుకు యేసు రోగులకే కాని ఆరోగ్యము కలవారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అనెను. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మత్తయి గారింటికి భోజనానికి వెళ్ళాడో జరుగుతున్న ఆ విందును చూసి, ఆ ఫంక్షన్ను చూసి పరిసయ్యులు శాస్త్రులు సణుక్కుంటున్నారు. ఎవరెన్నైనా సణుక్కోనివ్వండి, పరిసయ్యులు శాస్త్రులు ఎన్నైనా అనుకోనివ్వండి, ఇదిగో నా జీవితములో ప్రభు నన్ను పిలిచాడు, ప్రభు కొరకు నేను బ్రతుకుతానని సమర్పణతో వచ్చిన, త్యాగము చేసి వచ్చిన, ఉద్యోగాన్ని ప్రభు కోసం త్యాగము చేసి వచ్చిన మత్తయి ఎంత ఉన్నతుడో తెలుసండి. చాలా గొప్పవాడండి. సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చిన మత్తయి చాలా గొప్పవాడు. ఈ మత్తయి సువార్తను రాసిన మత్తయే. ఏమండి, మత్తయి సువార్తను చూసారా? మత్తయి సువార్తను రాసిన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు యొక్క శిష్యుడు, అపోస్తలుడిగా పేరు పొందిన మత్తయే. మత్తయి తన జీవితంలో ఏమనుకున్నాడంటే, అరే ఎంత ఉన్నతమైనటువంటి ప్రభువు పరలోకము నుండి మన కోసం దిగి వస్తే, ఆయన ఇంతగా అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్యకార్యాలు చేస్తూ,
పరలోకపు సంగతులు బయలుపరుస్తూ ఉంటే ఈ యూదులు ఎందుకు నమ్మటం లేదు నా తోటి వాళ్ళు? ఎందుకు వీళ్ళు గ్రహించలేకపోతున్నారు ఆయన మనసును? ఆయన ఎందుకు వచ్చాడో ఎందుకు వీళ్ళకి అర్థం కావటం లేదు అని అంటూ యూదులకు మాత్రమే ప్రియులారా వాళ్ళ హృదయాలు కదిలేటట్లుగా వ్రాసిన సువార్త మత్తయి సువార్త. మత్తయి సువార్త ఎవరికి రాయబడింది అనుకుంటున్నారు? యూదులకు రాయబడింది. మత్తయి గారండి, నిజంగా మత్తయి ప్రభువుతో తిరుగుతూ ప్రభు చేసిన కార్యాలన్నీ చూస్తూ ప్రభువుతో కూడా ఉంటూ ఆయన రికార్డ్ చేసుకున్నాడు. ఆయన చేసిన కార్యాలన్నీ రికార్డ్ చేసుకోవటమే కాకుండా ఆయన చేసిన కార్యాలు పాత నిబంధనలో ఎక్కడ ఉన్నాయో ప్రియులారా కోట్ చేస్తూ పాత నిబంధన లేఖనాలను తన 28 అధ్యాయాలలో కూడా పొందుపరిచిన 4 సువార్తికులలో ఒక గొప్ప సువార్తికుడే మత్తయి. మీరు చూడండి, మార్కు సువార్తలో అంతగా లేఖనాలు ఉండవు, లూకా సువార్తలో అంతగా లేఖనాలు ప్రియులారా పాత నిబంధనలో ఉన్న లేఖనాలు ఉండవు, యోహాను సువార్తలో పాత నిబంధన లేఖనాలు అంతగా కనపడవు. ప్రతి సంగతిని ప్రతి విషయాన్ని లేఖనాలు ఇలా వ్రాయబడింది కదా, మనం చదివిన ధర్మశాస్త్రములో ఇలా వ్రాయబడింది కదా అని అంటూ ధర్మశాస్త్రములో ఉన్న సంగతులు ఒక ప్రక్క ఎత్తి చూపుతున్నాడు. తర్వాత ప్రియులారా ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితములో అవి నెరవేర్పులు చూపిస్తున్నాడు. మీరు అందుకే గమనించండి, మత్తయి సువార్త ఎలా ప్రారంభమవుతుందంటే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభమవుతుంది. 1వ అధ్యాయం 1వ వచనమే మత్తయి సువార్త, 1వ అధ్యాయం 1వ వచనమే. ఒకసారి చదవండి, ఆ వచనం మనకు అవసరం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. బాగా ఆలోచించండి ప్రియులారా, యూదులకు అబ్రహాము తెలుసా తెలియదా? దావీదు తెలుసా తెలియదా? తెలుసు. ఎందుకో తెలుసా? యూదులకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, తండ్రిగా భావించే వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాం. అందుకే యేసు ప్రభుతో వాళ్ళు మాట్లాడుతూ మా తండ్రి అబ్రహాము అని అంటారు యోహాను సువార్తలో. మా తండ్రి ఎవరు? ఒకసారి చూడండి, ఆ వచనాలు కూడా చూద్దాం మనం. ప్రియులారా యోహాను సువార్తలో వాళ్ళు మాట్లాడుతూ ఏ విధంగా ప్రభుతో ఉన్నారో 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయములో నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, తండ్రి నన్ను పంపిస్తే వచ్చాను, తండ్రి సంగతులు మీకు చెప్పటానికి వచ్చాను, ఇదిగో తండ్రిని నేను ఘనపరచటానికి వచ్చాను, నా గూర్చి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు అని ఎన్నో సంగతులు చెబితే వాళ్ళు నమ్మకుండా ఆయన దగ్గర ఏమని మాట్లాడుతున్నారో చూడండి ఒక్కసారి. 38వ వచనం, 8వ అధ్యాయం 38వ వచనం. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో మా తండ్రి. అంటే ఇప్పుడు యూదులు తమ తండ్రిగా ఎవరిని భావిస్తారు? అబ్రహాముని. ఎవరిని ఏమైనా ఒప్పుకుంటారు కానీ అబ్రహాం గారిని ఏమనంటే ఒప్పుకోరు యూదులు. ఎందుకని? అబ్రహాము వారికి తండ్రి. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. ఇక ఆధ్యాత్మికమైన జీవితంలోకి వస్తే అసలు మొత్తానికి విశ్వాసం మొత్తానికి ఆయన తండ్రే అబ్రహాం. కానీ వీళ్ళు చెబుతున్నారు నేను తండ్రి యొద్ద నుండి వచ్చానయ్యా, తండ్రి సంగతులు తీసుకొచ్చాను, తండ్రి చెప్పిన విషయాలే మీతో చెబుతున్నాను, నా సొంత మాటలు ఏం చెప్పట్లేదని. యేసు ప్రభు వారు ఎన్ని చెప్పినా కూడా మా తండ్రి ఎవరు? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నిజంగా మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలు చేసి ఉండేవాళ్ళు, మీరు అబ్రహాము పిల్లలు కాదు, మీ తండ్రి అపవాది అని అంటూ చెప్పాడు అక్కడ. అంటే అబ్రహాం అంటే అంత పిచ్చి యూదులకి. కానీ అబ్రహాము చెప్పినటువంటి ప్రియులార మాటలు మాత్రం, క్రియలు మాత్రం వేళల్లో ఉండవు. చెప్పుకోవటానికి మాత్రం మా తండ్రి ఎవరు? అబ్రహాం. జీవించటానికి మాత్రం అబ్రహాం వద్దా? చెప్పుకోవటానికి అబ్రహాం. అందుకని ఇప్పుడు వీళ్ళందరి యొక్క జీవితాలు దేవుని వైపుకు తిరగాలంటే ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరి దగ్గర నుండి తీసుకురావాలనుకున్నాడు మత్తయి గారు? అబ్రహాము గారి దగ్గర నుంచి తీసుకురావాలి. ఇక అబ్రహాం గారి తర్వాత అబ్రహాము కుమారుడు దావీదు అన్నాడు. అబ్రహాము కుమారుడు దావీదా? ఏవండి, అబ్రహాము కుమారుడు దావీదా? కాదే.
అబ్రహాము కుమారుడు ఎవరు? ఇసాకు, ఇష్మాయిలు, కెతూరాకు పుట్టినటువంటి సంతానం. వాళ్ళని అబ్రహాం పిల్లలు అంటారు కదా. మరి ఇక్కడ అబ్రహాము కుమారుడికి దావీదు అంటున్నాడేంటి? ప్రియులారా, వాళ్ళకి తెలుసు అబ్రహాము ద్వారానే, అబ్రహాములో నుండే ఇదిగో ఈ దావీదు వస్తాడని, ఈ దావీదు సంతానములోనే యేసుక్రీస్తు వస్తాడని వాళ్ళకి తెలుసు. అందుకని ఇక్కడ దావీదును పరిచయం చేస్తున్నాడు అబ్రహాం తర్వాత. దావీదు కుమారుడగు అబ్రహాము, అబ్రహాము కుమారుడగు దావీదు. ఎందుకో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడుగా పిలువబడతాడు. అది వాళ్ళకి తెలుసు లేఖనాల ప్రకారం. అందుకని ఇప్పుడు అబ్రహామును పరిచయం చేశాడు మత్తయి గారు, తర్వాత దావీదును పరిచయం చేశాడు. దావీదు కుమారుడైన డైరెక్ట్గా మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు, యేసుక్రీస్తు వంశావళి చూడండి అని అంటూ, ప్రియులారా అక్కడ జరిగినటువంటి వంశావళి చూడండి ఎంత బాగుందో ఆ మత్తయి సువార్తలో. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాడు? తర్వాత యూదులు బబులోనికి వెళ్ళిన సంగతులు ఎందుకు చెబుతున్నాడు? అలా చెబుతూ మీరు గమనించండి, ప్రతి విషయాన్ని కూడా పాత నిబంధనలో ధర్మశాస్త్రములో ఉన్న లేఖనాలను చూపిస్తూ యూదులకు రాశాడు ఈ పుస్తకం లేక ఈ సువార్త. మత్తయి గారు ఏమండి, 4 సువార్తలు ఎందుకండి అంటారు చాలా మంది. 4 సువార్తలు ఎందుకు అని మాట్లాడుతూ ఉంటారు. 4 సువార్తలు ఎందుకంటే యూదులకు అర్థం కావాలంటే యూదుల విధానంలో రాయాలి వాక్యాన్ని. అందుకని యూదులకు అర్థం కావటానికి యూదుల విధానంలో రాసినటువంటి వాడు ప్రియుల సుంకరి అయిన మత్తయి గారు. కానీ మార్కు గారు యూదులకు కాదు రాసింది. మార్కు గారు యూదులకు కాదు, రోమా పట్టణానికి రాశాడు, రోమీలకు రాశాడు అది. అందుకే రోమీలకు యేసుక్రీస్తు ఈ జననం ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు చేసిన అద్భుతాలను బట్టి ప్రభువు నమ్ముతారు. అందుకే మార్కు గారు ఎక్కడ నుండి ప్రారంభించాడు అని అంటే యేసు ప్రభు యొక్క పరిచర్యనే ప్రారంభించాడు. అందుకే 16 అధ్యాయాలు ఉంటాయి. కుదించి రాస్తాడు మార్కు గారు. అన్ని విషయాలు విశాలంగా విపులంగా రాయడు. మొత్తాన్ని కుదించి రోమీలకు ఏది అవసరమో అదే రాస్తాడు మార్కు గారు. మళ్ళీ లూకా గారు వచ్చేసరికి, లూకా గారు ప్రియులారా ప్రతి విషయాన్ని తరచి ఇది వాస్తవమా కాదా, ఎందుకంటే వైద్యుడు కదా, వైద్యుడు. లూకా గారు ఒక వైద్యుడు, చాలా ప్రియులారా జ్ఞానము కలిగిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆనాటి అధికారులతో స్నేహం చేసి దేవుని యొక్క సన్నిధానములు మంచి స్కాలర్గా పేరు పొందిన వాడు లూకా గారు. లూకా గారండి, లూకా వైద్యుడు. లూకా యేసుప్రభు శిష్యుడు కాదు, మార్కు కూడా యేసుప్రభు శిష్యుడు కాదండి. వీళ్ళిద్దరు యేసుప్రభు శిష్యులు కాదు. లూకా అన్యుడు. అతడు ప్రతి విషయాన్ని తరచి అవి వాస్తవాలా కాదని చూచి తన స్నేహితుడైన రోమా అధికారి అయినటువంటి థెయోఫిలాకు రాస్తాడు. లూకా సువార్త గాని అపోస్తల కార్యాన్ని కానీ ప్రారంభంలో చూడండి, ఓ థెయోఫిలా అని ప్రారంభం అవుతుంది. ఘనత వహించిన ఓ థెయోఫిలా అని ప్రారంభిస్తాడు లూకా సువార్త గాని అపోస్తల కార్యములు కానీ. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, అపోస్తల కార్యముల గురించి నేను ప్రతి ఆదివారం మా చర్చిలో చెబుతున్నారు. మీరు చూడాలనుకుంటే వరుసగా చూడండి ప్రియులారా, అవి మీకు నెట్లో అందుబాటులో ఉంటాయి. గమనించండి, ఇక్కడ మత్తయి గారు రాసింది ఎవరికి? యూదులకు రాశాడు. అందుకే యూదులకు చెప్పాలి, ఏదైనా విషయాలు చెప్పాలంటే పాత నిబంధనలో ఉన్న లేఖనాలను ఎత్తి చూపిస్తే తప్ప వాళ్ళు ఏం చేయరు, నమ్మరు. అందుకని మత్తయి సువార్త 28 అధ్యాయాలలో, ఏవండి మీరు జ్ఞాపకం చేసుకునండి, సువార్తలలో ఎక్కువ అధ్యాయాలు రాసినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? మత్తయి గారే కదండి. మత్తయి సువార్తలో 28 ఉంటాయి, మార్కు సువార్తలో 16 ఉంటాయి, లూకా సువార్తలో 24 ఉంటాయి, యోహాను సువార్తలో 21 ఉంటాయి. అంటే అందరికంటే ఎక్కువ సంగతులు రాసిన వ్యక్తి ఎవరంటే ప్రియులారా మత్తయి గారు. 28 అధ్యాయాలు. 28 అధ్యాయాలు కూడా ఎలా రాశాడంటే పాత నిబంధనలో ఉన్న లేఖనాలను చూపిస్తూ కోట్ చేస్తూ రాశాడు, యేసుక్రీస్తులో నెరవేరినటువంటి విధానం. ఎంత గొప్పవాడండి మత్తయి. ఎందుకంటే చదువుకున్నవాడు కదా, జ్ఞానం కలిగిన వాడు కదా. ఎంత ఉన్నతమైనటువంటి మత్తయి ఎక్కడ కూడా నేనే ఈ మత్తయి సువార్త రాశాను అని చెప్పకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఇది వ్రాయబడింది అనటానికి కారణం
మత్తయి గారు నిజంగా ఇదిగో యేసు ప్రభువారు కపెర్నహూముకు వచ్చాడు, అప్పుడు నేను సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాను, అప్పుడు ఆయన నన్ను పిలిచాడు అని రాసుకోవాలి, అంతేగా? ఎందుకంటే రాసింది ఎవరు? మత్తయి సువార్త మత్తయి గారే రాశాడు. మత్తయి గారు రాసినప్పుడు ఏమని రాసుకోవాలి? ఇప్పుడు మనం ఎవరికైనా ఒక ఉత్తరం రాస్తున్నాం అనుకోండి, ఒక లెటర్ రాస్తున్నాం అనుకోండి, ఏమని రాస్తాం? ప్రియమైనటువంటి ఎవరికో అక్కకో బావకో తల్లికో తండ్రికో రాస్తూ, నీ కుమారుడు ఇదిగో నేను రాస్తుంది ఏంటి అని మనల్ని వాళ్ళకి పరిచయం చేస్తూ రాస్తాం. కానీ ఇక్కడ మత్తయి గారు రాస్తూ ఇది నేను రాశాను అని చెప్పుకోకుండా, ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడింది కనుక నేను అనే పదాన్ని అక్కడ వాడకుండా, లేవి అను ఒకడు మత్తయి అను ఒకడు సుంకపు మెట్టు దగ్గర కూర్చుని ఉండగాని అతడు వేరే వ్యక్తి గురించి రాస్తున్నట్లు రాశాడు. అంటే తనను తాను బయటికి చూపించుకోవటానికి కూడా ఇష్టపడని ఒక నిస్వార్థమైన వాడు, ప్రియులారా, తగ్గింపు కలిగిన వాడు మత్తయి. తగ్గింపు జీవితం కలిగిన వాడు మత్తయి. ఎక్కడ తనను తాను చూపించుకోడు. మనమైతేనా మన గొప్పతనం చూపించుకోవటానికి మన గొప్పలు చెబుతాం ప్రజలకి. నేను ఎంత గొప్పవాడినో చెప్పుకోవాలి, నేను ఎంత గొప్పవాడినో ప్రజలు తెలుసుకోవాలి, మన గొప్పతనం చెప్పుకుంటాం. అసలు నేనేమంటానంటేనండి, పరిచర్యలో మన గొప్పలు అవసరం లేదు. దేవుని గొప్పతనమే చూపించాలి, దేవుణ్ణే చూపించాలి, దేవుని శక్తినే చూపించాలి, ఆయన పంపించిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తునే చూపించాలి. అది పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారి లక్షణం. అది పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారి లక్షణం. పరిశుద్ధాత్మతో నిండిన ప్రతి ఒక్కడు ఎవరిని చూపిస్తాడు? క్రీస్తునే చూపిస్తాడు లోకానికి. ప్రియులారా, ఇటువంటి మత్తయి తన యొక్క జీవితములో, ప్రియమైనటువంటి వారలారా, 15 సంవత్సరాలు తన శిష్యులతో కూడా, తన తోటి సహోదరులతో కూడా పని చేసిన ఎక్కడ కూడా తన్ను తాను బయటికి కనపరుచుకునే విధానం అతనిలో కనబడదు. మీకు ఒక విషయాన్ని చెబుతాను చూడండి ప్రియులారా. యేసు ప్రభువారు 12 మంది శిష్యులలో ఎక్కడికి వెళ్ళినా ప్రాముఖ్యంగా ఎవరెవరిని తీసుకెళ్లేవాడు? పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను, యాకోబు ఎవరు? వీళ్ళు జాలర్లు కదా, ఏమండి? వీళ్ళు చేపలు పట్టుకునే జాలర్. వీళ్ళ ముగ్గురినే తీసుకెళ్లేవాడు ఎక్కడికి వెళ్ళినా. మీరు గమనించండి, రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినా వీళ్ళ ముగ్గురే వెళ్ళారు. యాయిరు కుమార్తెను బాగు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా లోపలికి వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లాడు. అలాగే ప్రియులారా, గెత్సెమనే తోటకు ప్రార్థన చేయడానికి వెళ్ళినా వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లాడు. నిజంగా అప్పుడు వాస్తవంగా చదువుకున్నవాడు, జ్ఞానం తెలిసినవాడు, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విషయాలన్నీ ఎరిగినటువంటి మత్తయి జీవితంలో ఏమనుకోవాలి? అరే, నేను ఇంత చదువుకున్నాను, ఇంత జ్ఞానవంతుడిని, నన్ను ప్రక్కన పెట్టేసి ఈ చేపలు పట్టుకుని వాళ్ళు తీసుకెళ్తున్నాడు ఏంటినా అనుకోవద్దు. నిజంగా చెప్పండి, మనమైతే అనుకుంటామండి. ఏమో మీ సంగతి చెప్పు, నేనైతే అనుకుంటా. మీ అంత మంచివాడిని కాకపోయినా నేను మాత్రం అనుకుంటే, ఇదేంటి ఇంత తెలిసినటువంటి వాక్యం తెలిసిన వ్యక్తి నన్ను ఇడిచిపెట్టి ఏమి తెలియని వీళ్ళ తీసుకెళ్తాడేంటి అని ఏమని అనుకున్నాడా? మత్తయి గారు నేర్చుకోవాలి మనం అపోస్తలులలో నుంచి, పాఠాలు నేర్చుకోవాలి మనం అపోస్తలులలో నుండి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి, మత్తయి యొక్క విధానం, మత్తయి సువార్త యొక్క విధానం మీరు బాగా తెలుసుకోగలిగితే, ప్రియులారా, మనము పరిచర్య ఎలా చెయ్యాలో మనకు అర్థమవుతుంది. 28 అధ్యాయాలు రాసిన మత్తయి ఎక్కడ కూడా ఈ పుస్తకం రాసింది నేనే, ఈ అద్భుతాల సంగతి రాసింది నేనే, ధర్మశాస్త్రాన్ని గురించి బోధించింది నేనే, ధర్మశాస్త్రములో ఉన్న లేఖనాలను ఏరి యేసుక్రీస్తుకు క్రోడీకరించింది నేనే అని ఏమన్నా చెప్పుకున్నాడా? ఎంత తెలిసినవాడు. 4 వాక్యాలు తెలిస్తే మనల్ని ఆపలేరు. 4 వాక్యాలు తెలిస్తే మనల్ని ప్రియులారా పట్టుకోలేరు. నాకంటే వాక్యం ఇంకెవరికి తెలుసు అనుకునే స్వభావము కలిగినటువంటి మన జీవితాలు మత్తయిను చూసి నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి అంటే ప్రతి సంగతిని నేర్చుకోవాలి. నిజంగా సుంకరుడుగా ఉన్నప్పుడు ద్వేషించబడిన వాడు, ఉద్యోగపరంగా వస్తే మాత్రం చాలా జ్ఞానవంతుడు, గణిత శాస్త్రము తెలిసిన వాడు కదండి.
ప్రతి రికార్డును కూడా చక్కగా దాచి తూచి లేఖనాలను కోట్ చేసి యూదులందరూ ప్రభు వైపుకు తిరగాలని వ్రాస్తున్నాడు ఈ సువార్త. అంటే ఎంత ఉన్నతమైన స్థితిలో మత్తయి గారు ఉన్నాడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రియులారా, మరొక విషయం చెప్పనా? 10 ధన్యతలను గూర్చి మనకు వేరే పుస్తకాలు ఎక్కడైనా కనబడతాయా? ఎక్కడ కనబడతాయి మనకి? కొండ మీద ప్రసంగం, యేసుక్రీస్తు వారు చేసిన సుదీర్ఘమైన ప్రసంగం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు చేసినటువంటి కొండ మీద ప్రసంగం అక్కడ తప్ప మనకి ఇంకెక్కడ కనబడతాయా మిగిలిన వాటిలో? ఆయన మత్తయి గారు రాస్తూ ప్రతి విషయంలో కూడా ఒక్క ప్రియులార సంగతిని నేను మీకు చూపిస్తాను. చూడండి, రండి. మత్తయి సువార్త ప్రియులార 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం. అది కొండ మీద ప్రసంగం కదా, 7వ అధ్యాయం వరకు. 8వ అధ్యాయంలో కొండ మీద నుంచి దిగొచ్చేస్తాడు ఆయన. అక్కడ మీరు ఒక్క విషయాన్ని గుర్తించండి, ఏమని రాస్తాడో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథములు 5వ అధ్యాయము ధన్యతలను గురించి ఆయన మాట్లాడుతూ ఆ 5వ అధ్యాయములో వాక్యములో మనము చూస్తే ప్రియులారా ఆయన ఏమి రాస్తాడు చూడండి. 21వ వచనం చూడండి. 21వ వచనం అండి. నరహత్య చేయవద్దు, ఈ మాటలు మీరు పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 27వ వచనం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 33వ వచనం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 43వ వచనం. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూడండి, అక్కడ వాక్యములో మనము చూస్తే ప్రియులారా ఎంత చక్కగా, ఇక మీరు ఆ కొండ మీద ప్రసంగం అంతా చూస్తే అవే మాటలు కనబడతాయి. మీరు విన్నారు కదా, పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇదిగో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెబుతున్నాడో చూడండి అని అంటూ యేసు ప్రభువే స్వయంగా చెప్పినటువంటి విషయాలు డెట్టో దించేశాడు. చూడండి, డిటో దించేశాడు. ప్రియులారా, ఉన్నది ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా దించేసి రాస్తున్నాడు. పూర్వీకులతో చెప్పబడిన మాట అని అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పినదేమనగాని యేసు ప్రభు చెప్పిన మాట వాటి పోలుస్తూ చెబుతున్నాడండి. అంటే ప్రతి విషయాన్ని మత్తయి సువార్తలో ధర్మశాస్త్రములో ఉన్న లేఖనాలను ఎత్తిపట్టి వ్రాసాడు అనంటే అతనికి ఉన్న జ్ఞానము ఏ పాటిదో మీరొక్కసారి ఆలోచించండి. మత్తయి గారికి ఉన్న జ్ఞానం. ప్రియమైన దేవుని సేవకులారా, ఆలోచించాలి మనం. ఏదో దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం, పరిచర్య చేస్తున్నామనంటూ మనమేదో ప్రియులారా 4 మాటలు చెప్పి నలుగురిని రక్షించగానే అది అపోస్తుల యొక్క విధానం కాదండి. అపోస్తుల విధానం కాదండి. అపోస్తుల విధానం వేరండి. అపోస్తులు ప్రియులారా మనము గుర్తించాలి. అలా యేసుక్రీస్తు యొక్క ప్రియులార విధానం వాళ్ళు ఆచరించారు. నేను ఒక మాట చెబుతాను ఇక్కడ. యేసు ప్రభు వారు ప్రియులారా ఒక ఒరిజినల్ ప్రియులారా వ్యక్తి అయితే అందులో ఉన్నటువంటి విధానములో ఒక లింక్ డాక్యుమెంట్ గా వీళ్ళు ప్రియులారా ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరిస్తూ నడిచారే తప్ప ఎక్కడా వాళ్ళు సొంత విధానాలలో అనుసరించలేదు, సొంత పద్ధతులు ఎక్కడ ఉపయోగించలేదు. మనమైతే చాలా పద్ధతులు పెట్టేసాం సంఘాల్లో. ఎందుకు? ప్రజలను ఆకట్టుకోవటానికి. నేనేమంటానంటే ప్రజలను ఆకట్టుకోవటానికి నీ పద్ధతులు పెట్టి ఒకవేళ నువ్వు ఆ ప్రియులార ప్రజలను ఆకట్టుకుంటే వాళ్ళను పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు. అపోస్తులు ఏ బోధ చేశారో, అపోస్తులు ఆ బోధ ఎక్కడి నుండి నేర్చుకున్నారో, ఆ బోధ అసలు ఎక్కడి నుండి వచ్చిందో మనకు అర్థం కావాలి. అపోస్తులు చేసే బోధ యేసుక్రీస్తు దగ్గర నుండి వచ్చింది. యేసుక్రీస్తు చేసిన బోధ పరలోకము నుండి వచ్చిన బోధది. పరలోకము నుండి వచ్చిన బోధ యేసుక్రీస్తు వారు చేస్తే యేసుక్రీస్తు వారు వచ్చిన బోధే ఎవరు చేశారు? అందుకని మనం తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటం అంటే కేకలేయటం కాదు, అల్లరి చేయటం కాదు. పరిశుద్ధాత్మతో ఎందుకు నింపాడు వీళ్ళనంటే, ఎందుకు నింపాడు? భూదిగంతములకు వెళ్ళి సువార్త
చెయ్యాలని. అది అర్థం కాలేదు నేటి క్రైస్తవ జనాంగానికి. పరిశుద్ధాత్మ అనగానే వేరే వేరే ఆలోచనల్లోనికి వెళ్ళిపోతూ సంఘాలలో ఎగురుతూ గంతులు వేస్తూ ఏవేవో ప్రియుల అర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతూ మేమేదో దేవదూతల భాషలో మాట్లాడుతున్నామనేటువంటి పరిస్థితులు నేటి సంఘాలకు తీసుకొని వచ్చి వాక్యాన్ని చెరిపివేస్తున్నారు నేటి సంఘస్థులు, బోధకులు. ప్రియులారా, ఆలోచించండి. మనము దేవుని వాక్యాన్ని ప్రకటించి ఒక వ్యక్తిని రక్షించాలి. వాక్యమును ప్రకటించిన తర్వాత ప్రార్థన చేసి ఒక వ్యక్తిని రక్షించాలి. పరిశుద్ధాత్మ యొక్క విధానం ఏంటో మనకు అర్థం కావాలి. యేసు పరలోకమందున్న తండ్రి పని చేశాడు. పరలోకమందున్న తండ్రిని చూసి కుమారుడైన యేసుక్రీస్తు వారు పనిచేశాడు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ కూడా వచ్చి పనిచేస్తాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నిండినవాడు కాదా? యోహాను గారు పరిశుద్ధాత్మతో నిండినవాడు కాదా? ఎక్కడైనా ఎగిరారా వాళ్ళు? ఎక్కడైనా గంతులు వేశారా? ఎక్కడైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారా వాళ్ళు? లేదే. ఈ రోజున ఇవే ఎక్కువైపోయినాయి. అందుకే యేసుక్రీస్తు నేను వచ్చే కాలానికి భూమి మీద అక్రమం ఎక్కువవుతుందన్నాడు. అక్రమము విస్తరించుట వలన అనేకుల మధ్యలో ప్రేమ చల్లారిపోతుందన్నాడు. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో మీరేమైనా అనుకోండి, ఎక్కువ శాతం అక్రమమే నడుస్తుంది. ఇదే భక్తి అనుకుంటున్నారు. వాక్యం లేదు, ప్రజలను వాక్యంలో పెంచటం లేదు, వాక్యపు వెలుగులో నింపటం లేదు, సంఘాన్ని దేవుని వాక్యము చేత ప్రియులార నింపి సంఘాన్ని ప్రభు కొరకు సిద్ధపరిచే విధానము లేదు. ప్రియులార వాక్యము తెలియని వారిగా పిచ్చివాళ్లుగా మార్చేస్తున్నారు విశ్వాసుల నేటి బోధకులు. స్వార్థం కోసం దాచుకున్నాడా మత్తయి గారు ఎక్కడైనా? తనకు తెలిసిన ప్రతి విషయాన్ని తెలుసుకొని బోధించారండి అపోస్తలులు. ఈ రోజున మన ప్రసంగాలని దేంతో ప్రియులరు వెళ్ళిపోతున్నాయి అంటే హల్లెలూయలతో, ఆమేన్లతో, కేకలతో, బొబ్బలతోనే ప్రసంగాలు ముగించబడుతున్నాయి. అపోస్తలులు చెయ్యని విధానం, యేసుక్రీస్తు చెయ్యని విధానం నేటి సంఘాలలో. అది లేకపోతే ఏళ్లలో పరిశుద్ధాత్మ లేదండి. అదే పరిశుద్ధాత్మకు నిదర్శనం ఏంటి? పని చెయ్యటం, బూదిగంతములకు వెళ్ళి సువార్త ప్రకటించటం. అదండి. ఒక పౌలు గారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడంటే, అపోస్తలులు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారంటే కారణం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి అంటే అర్థం కానటువంటి నేటి దినాలలో ఎంతో మంది శక్తి అనగానే ఎగరటం అనుకున్నారు. చూపించనగా వచనాలు. వారు శక్తి పొందాలి, పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? యోదయ, సమరయ, బూదిగంతముల వరకు సాక్షులుగా బ్రతకాలి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను, అది పరిశుద్ధాత్మ పొందిన వాడి లక్షణం. అంతేగాని లేనిపోయినటువంటివి సంఘాల్లోనికి తీసుకొచ్చి ఇదే పరిశుద్ధాత్మ అంటూ కేకలు వేస్తూ, ఎగురుతూ, గంతులు వేస్తూ, పిచ్చి పిచ్చి భాషలని మాట్లాడుతూ, అసలు ఇటువంటి ప్రసంగాలు అసలు నేను వినండి ఎక్కడ. ఎందుకంటే వాక్యము ఎరగక మునుపు ప్రియులారా నేను వీటిని అనుసరించేవాడిని, కానీ వాక్యము తెలిసిన తర్వాత తప్పు చేస్తున్నామని మనకు అర్థమైంది. నాకు వాక్యం అర్థం కావాలండి. రాను రాను మనం అనుభవంలోనికి వెళ్ళాలండి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏంటో మనకు తెలియాలండి. ఈ రోజున ఇలా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఏం తెలియట్లేదు. అందుకే ఈ రోజున మీడియాలో సేవకులు ఒకరినొకడు కొట్టుకు చేస్తున్నారు. ఒకడొక మాట అంటే ఇంకొకడు ఇంకొక మాట, ఇంకొక మాట అంటే ఇంకొక మాట. అసలు లేఖనాలలో ఉన్న విషయాలన్నీ కూడా ఒక చోటగా తీసుకొచ్చి ఏది సత్యం, ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరగలేదు, ఏది కాలం, ఈ విషయాలన్నీ ఆలోచించవద్దా? పరిశీలించవద్దా? మనం మత్తయి గారు పరిశీలించాడు. ప్రభువుని వెంబడించటంలో, ప్రభు పని చేయటంలో, ప్రభు కొరకు బ్రతకటంలో, ఉద్యోగాన్ని సైతము విడిచిపెట్టి, ఉద్యోగము ప్రియులార విడిచిపెట్టిన అతడు ప్రభువుని వెంబడించి ప్రియులార వాళ్ళు నేర్చుకున్న విధానం. అందుకేనండి వాక్యములో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. వాళ్ళు ఏమని ప్రకటించారో ఒకసారి చూద్దామండి. వాళ్ళు ఏం ప్రకటించారో చూద్దాం. చూడండి వాక్య భాగములో, ఆదియందు యోహాను పత్రిక, క్షమించండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, జీవవాక్యం
వాక్యమును గూర్చినది. ఏమండి, బాగా వినండి. యోహాను గారు ప్రభువు వారి యొక్క ప్రక్కన కూర్చొని ప్రేమించిన శిష్యుడుగా, ఇష్టమైన శిష్యుడుగా వ్రాస్తున్న మాటలు చూడండి. జీవవాక్యమును గూర్చినది. దేని గురించి? జీవవాక్యం అన్నాడు చూడండి అక్కడ. అంటే వాక్యము ప్రజలకు ఏం కలిగించాలి? జీవాన్ని కలిగించేది వాక్యం. మరి మనం చెప్పే వాక్యం ప్రజలకు జీవాన్ని కలిగిస్తుందా? శరీర ఉద్రేకాన్ని కలిగిస్తుందా? శరీర ఉద్రేకం వేరు, జీవమును కలిగించటం వేరు. జీవమును గూర్చినది ఏముంది? ఆది నుండి. ఆది నుండి ఏముంది? వాక్యం. ఆది నుండి ఉంది వాక్యం అండి. ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి, జీవవాక్యమును గూర్చినది ఏదైనా నిదానించి కనుగొని చెప్పాలి మనం. ఎలా పడితే అలా వాక్యాన్ని బోధించటానికి అవకాశం లేదు. తీర్పులోనికి వస్తాం మనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏమి ఉందో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అవి మీకు ఏం తెలియజేశారు చెప్పండి? ఏం తెలియచేస్తున్నారండి వాళ్ళు? ప్రియులారా, ఆది నుండి ఉన్న వాక్యము, ఆ వాక్యములో ఉన్న జీవం, ఆ జీవాన్ని గూర్చి వాళ్ళు విన్నారు, తాకారు, చూచారు. ఏవండి, దాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? బోధిస్తున్నారు. అదే తెలియచేయుచున్నాము. ఆ జీవం ఎక్కడి నుండి వచ్చిందో చెబుతున్నాడు చూడండి 2వ వచనంలో. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి. ఏమండి, ఆ జీవము ప్రత్యక్షమైన అంటాడు, మళ్ళీ కింద ఏమంటాడు? నిత్య జీవం అంటాడు చూడండి అక్కడ. ఏమండి, ఆ నిత్య జీవం అంటాడు, ఆ జీవం అన్నాడు పైన, క్రింద నిత్య జీవం అన్నాడు. అంటే వాక్యము మనిషికి నిత్య జీవాన్ని కలిగిస్తుంది. కొంతమంది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరండి, ప్రార్థనకి ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వరు. చాలా మంది కొన్ని చోట్ల ఏమంటారంటే వాక్యం కంటే ప్రార్థన గొప్పదండి, వాక్యం లేకపోయినా పర్వాలేదండి, ప్రార్థన ఉంటే సరిపోతాడు. తప్పది. లేఖనాలు ఎక్కడ చెప్పాల వాక్యము కంటే ప్రార్థన గొప్పదని? ఎక్కడ చెప్పలా? ప్రార్థన ఎంత గొప్పదో ప్రార్థన కంటే కూడా వాక్యం గొప్పదని నేను చెబుతాను బైబిల్ ప్రకారం. అలాగని ప్రార్థన చేయొద్దని కాదండి. మళ్ళీ మీరు ఇది ప్రియులు అనవసరంగా మీరు కాన్వర్సిటీ చేయకండి. ఏమండి, ఒకసారి ఆలోచించండి. ప్రియులను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో ప్రార్థన కూడా 2 కళ్ళ వంటిది. 2 కళ్ళు, 2 కళ్ళు సమానంగా ఉన్నప్పుడే మన ప్రియుల చూపు బాగా ఉంటది. ఏ కంటికి దెబ్బ తగిలిన చూపు సరిగా ఉండదు. వాక్యము ఒక కన్ను అయితే ప్రార్థన మరొక కన్ను. ప్రియులారా, దివారాత్రములు ధ్యానిస్తున్నాను అన్నాడు వాక్యాన్ని. విసుకక ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యండి అన్నాడు. అంటే 2 కూడా సమానమేనా? ప్రార్థన ఎంతో వాక్యం కూడా అంతే. వాక్యమేమో చిన్నగా చేసి ప్రార్థన ఏమో పెద్దగా చేసి, లేదు ప్రార్థన చిన్నగా చేసి వాక్యాన్ని పెద్దగా చేయటం కాదు. చాలా ప్రాముఖ్యంగా మనం వినాలి. వాక్యములో జీవం ఉంది. ఏ జీవం? నిత్య జీవం. నిత్య జీవం ఉందండి. ఒకసారి యోహాను సువార్తలోనికి రండి. ఇదే యోహాను గారు రాశాడు కదా అక్కడ. యోహాను సువార్తలోనికి రండి. వాక్య భాగములు మనము చూస్తే 5వ అధ్యాయము వాక్యములో 38వ వచనాన్ని మనము చదువుకుందాం. 5:38. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము. అంటే ఇప్పుడు యేసు ప్రభుని నమ్మాము అంటానికి రుజువు ఏంటి? యేసు ప్రభు నమ్మాము అంటానికి రుజువు ఏంటి? మనలో వాక్యము నిలిచి ఉండాలి. తర్వాత చదవండి. లేఖనముల యందు ఏముందట?
పరలోకం, నిత్య జీవం ఎందులో ఉంది చెప్పండి? లేఖనాలలో ఉంది. లేఖనాలు నిత్య జీవాన్ని కలిగిస్తాయి. లేఖనాలలో నిత్య జీవం ఉందని లేఖనాలు చెబుతుంటే లేఖనాలు వద్దట. ఈ రోజున వాక్యం అంత పెద్దగా అవసరం లేదంట. చూసారా? అది లేకపోవటం వలని ఈ రోజున ప్రియులు తన్నుకు చేస్తున్నారు వాక్యం విషయంలో. గ్రహించండి ప్రియుల, లేఖనాలలో నిత్య జీవం ఉందండి. అందుకే దావీదు దివారాత్రులు దానిని ఏం చేశాడు? ధ్యానించాడు. ధ్యానించి ఒకవేళ తనకు ప్రియులార ఎక్కడైనా తను దేవుని సంగతులు మరిచిపోయాడేమో అనుకొని అతడు ఏం చేశాడో తెలుసా అండి? ప్రభువా, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకొనున్నట్లు నా కన్నులు తెరువు. ఏంటి అంత ధ్యానించినా ఏం తెరవమని ప్రార్థన చేస్తున్నాడు? కన్నులు తెరువు. దేనికోసం? నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు. ఆ లేఖనాలలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులే అపోస్తులుడైన మత్తయి గారు తన సువార్తలో ఎత్తి వ్రాస్తున్నాడు. గ్రహించండి ప్రియులారా, ఇలా అపోస్తులుడైనటువంటి మత్తయి గారి యొక్క జీవిత విధానం ప్రారంభమయ్యింది. ఇంతవరకు మాత్రమే దేవుని వాక్యములో మనము చూస్తాం. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ రావటం, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వాళ్ళు సువార్త కోసం వెళ్ళిపోవటం, 15 సంవత్సరాలు తన యొక్క ప్రియులార శిష్యులతో అపోస్తులతో కూడా కలిసి దేవుని పరిచర్య ప్రారంభించినటువంటి ఇతడు ప్రియులారా, ఆ తర్వాత ఏం జరిగిందో చరిత్ర ఏం చెబుతుందో చెబుతాను వినండిక. అతని గురించి చరిత్ర ఏం చెబుతుందో. ఇతడు తన యొక్క అపోస్తులతో తన తోటి పనివారితో కూడా దేవుని పరిచర్య జరిగించి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆసియా, ఇథియోపియా ప్రాంతాలకు వెళ్ళి నరమాంస భక్షకుల మధ్యలో దేవుని పరిచర్య చేశాడు మత్తయి గారు. నరమాంస భక్షకులంటే మనుషులు కనబడితే చాలు చంపుకొని తినేస్తారు, ప్రియులారా చంపేస్తారు. మత్తయి గారు ఇటువంటి పరిస్థితులలో దేవుని సువార్త చేస్తూ ఎలాగైనా ఆత్మలను సంపాదించాలనేటువంటి ఆసక్తి కలిగిన వాడై ఆసియా, ప్రియులారా ఇథియోపియా, ఇంకా ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నరమాంస భక్షకుల యొక్క అధికారి మత్తయి గారిని పట్టుకొని 2 కళ్ళు ఓడదీయించి తీసుకొని వెళ్ళి చెరసాలలో వేశాడు. ప్రియులారా, 2 కళ్ళు తీసేశాడు కోపంతో. ఎందుకంటే ఉంది ఎక్కడ? నరమాంస భక్షకుల మధ్యలో కదా. వారి మధ్యలో ఉన్నటువంటి ఈ మత్తయి గారిని చూచిన ఆ నరమాంస భక్షకుల అధికారి, వీడెవడు కొత్త సంగతులు చెబుతున్నాడు ఇక్కడికొచ్చి, వీడిని చంపకపోతే మాట వినడని కోపంతో ఆ సువార్తను ఆపించటానికి వాళ్ళల్లో కొంతమంది ఏకమైపోయి మత్తయి గారిని పట్టుకొని 2 కళ్ళు ఓడతీసి 1 నెల రోజులు చెరసాలలో ఉంచారండి. చెరసాలలో. ఆ తదుపరి ఈ వార్త అపోస్తులుడైనటువంటి ఆంద్రేయ గారికి తెలుస్తుంది. మత్తయి గారిని పట్టుకున్నారని, మత్తయి గారు ఇదిగో చెరసాలలో ఉన్నాడని, అతని 2 కళ్ళు పీకేశారనే వార్త తెలుసుకున్న ప్రియులారా ఆంద్రేయ గారు పరుగున వచ్చి అతని గూర్చి విచారణ చేసి, మత్తయి గారిని గూర్చి విచారణ చేసి వెళ్ళిపోయి అధికారులతో మాట్లాడి, కొంత పేరున్నటువంటి వాడు ప్రియులారా మాట్లాడి చెరసాలలో నుండి ఆ కన్నులు పోగొట్టుకున్నటువంటి మత్తయి గారిని బయటికి తీసుకొస్తాడు. ఎవరు? ఆంద్రేయ, అపోస్తులుడైన ఆంద్రేయ గారు మత్తయి గారిని బయటికి తీసుకొస్తారు. అదేంటోనండి, కళ్ళు పోయిన వ్యక్తి 1 నెల రోజులు
చెరసాలలో ఉన్న తర్వాత ఆంధ్రేయ గారు మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సువార్తకి వెళ్ళిపోయాడండి. కళ్ళు లేకుండా సువార్త చేస్తూ ఉండగా మళ్ళీ అదే అధికారి ఈ మత్తయి గారిని పట్టుకొని, ప్రియులారా, డాల్ఫిన్ నూనె ఉంటుంది కదా, అది బాగుగా మరగనిచ్చి కాసి అతన్ని కట్టి నిలబెట్టి తన తల మీద పోస్తూ ఉండగా మత్తయి గారి తల మీద ఆ కాచిన నూనె పోస్తూ ఉండగా ఆ నూనె, ప్రియులారా, తన యొక్క శరీరమంతా కూడా పడి బొబ్బలు చేసి, ప్రియులారా, చాలా భయంకరమైన రీతిగా కాలిపోతే ఆ కాలిపోయిన శరీరము బాగా భయంకరమైన బాధ పెడుతుంటే ప్యాపిరస్ అనేటువంటి పేపర్ తీసుకొని మత్తయి గారిని తల నుండి కాళ్ళ వరకు కూడా చుట్టి, ఎందుకంటే తొందరగా అంటుకుంటుందన్నమాట, అది చుట్టేసి, ప్రియులారా, అతని మధ్యలో ఒక కర్ర పెట్టి కట్టి విగ్రహాల మధ్యలో, తాను ఏ విగ్రహాలైతే నరమాంస భక్షకులు ఏ విగ్రహాలనైతే ఆరాధిస్తున్నటువంటి ఆ విగ్రహాల మధ్యలో నిలబెట్టి హేళన చేస్తూ సంతోషపడుతూ, ఇప్పుడు ఎవరు నిన్ను కాపాడతారు, ఎవరు నిన్ను విడిపిస్తారు నా చేతిలో నుండి అని అప్పటికే ఎంతో బాధ అనుభవిస్తున్నటువంటి, ప్రియులారా, మత్తయి గారు ఆ చుట్టబడిన వాడై, పేపర్ మధ్యలో చుట్టబడిన వాడై ఆ పేపర్ అంతా శరీరానికి అంటుకొని పోగా తాళ్లతో కట్టినటువంటి పరిస్థితి, మెదలటానికి కదలటానికి అవకాశం లేదు. ఆ విగ్రహాల మధ్యలో నిలబెట్టి హేళన చేస్తూ ఆ యొక్క, ప్రియులారా, వ్యక్తికి నిప్పంటించారు. ప్రియులారా, ఆ నిప్పుల్లో కాలిపోతూ దేవునిని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ మాడి మసైపోయాడు మత్తయి గారు. దేవుని కోసం హతసాక్షిగా మారిపోయాడు. ప్రియులారా, చెప్పండి, వాళ్ళు చేసినటువంటి పరిచర్యలో మన పరిచర్య ఎంత ఉంది చెప్పండి. ప్రియులారా, అపోస్తులు వాళ్ళు జరిగించినటువంటి పరిచర్యలో నిజంగా మనం చేసే పరిచర్య ఎంతండి? చిన్న శ్రమలు వస్తే తట్టుకోలేని మనం, చిన్న బాధలు వస్తే తట్టుకోలేని మనం, చిన్న కష్టాలు వస్తే తట్టుకోలేని మనం, వాళ్ళు పొందిన వాటిని జ్ఞాపకం చేసుకుంటే నిజంగా, ప్రియులారా, భయం వస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది, సేవ అంటే ఇదా అని అనిపిస్తుంది. ప్రియులారా, అలా బూడిదైపోయాడు, మసైపోయాడు మత్తయి. ప్రియులారా, ఒక మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకున్నాడు, ప్రభువుని వెంబడించాడు. నేను ప్రభువుని వెంబడించే ఈ ధన్యత దక్కింది అని ఒక మంచి విందు చేశాడు. పరిసయ్యులు శాస్త్రుల చేత చేదరించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. వీళ్ళు పాపులు అని సుంకర్లను చూశారు. వాళ్ళు పాపుల ఇంటికి యేసు ప్రభు వెళ్ళి భోజనం చేస్తున్నాడు ఏంటని హేళన చేశారు, సణుగుకున్నారు. వాళ్ళ దగ్గరకు బోధే వెళ్ళకూడదనుకున్నటువంటి ఒక వ్యక్తిని దేవుని కొరకు ఉపయోగపెట్టుకొని చివరకు తన కొరకు చనిపోయే వ్యక్తిగా మార్చాడంటే ఏంటండి అపోస్తలుల జీవితాలు? ఆలోచించండి. లేవి, ప్రియులారా, అనే పేరు కలిగిన ఈ మత్తయి ప్రభు కోసం బ్రతికిన ఆ జీవితాన్ని మనం ఆలోచిస్తే, ప్రియులారా, మత్తయి గారు చనిపోయి 2000 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు వరకు మత్తయి గారి గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఆ పరిచర్య మన వరకే కాదు, మన తర్వాత తరం వారికి కూడా ఉపయోగపడుతుందా లేదా చెప్పండి. క్రీస్తు రాకడ వరకు ఆయన గురించి చెప్పుకుంటారా లేదా చెప్పండి. మన పరిచర్య గురించి ఎంతకాలం చెప్పుకునే స్థితిలో మనం పరిచర్య చేయగలుగుతున్నాం? పలానా వ్యక్తి కష్టాలతో పరిచర్య చేశాడండి, బాధలతో పరిచర్య చేశాడండి, నిందలతో పరిచర్య చేశాడండి, వేదనతో పరిచర్య చేశాడండి, రోగాలతో పరిచర్య చేశాడండి. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా పరిచర్య చేసి పరిచర్యలో ఉండి పరిచర్యలో చచ్చిపోయాడండి అని మన గురించి అనుకునే పరిస్థితులు ఉన్నాయా? అటువంటి పరిచర్య మనము చేయగలుగుతున్నామా? దైవజనులారా, ఆలోచించండి. ఇది ఈరోజు మనం చెప్పుకున్న అపోస్తులుడైన
మత్తయి లేక లేవి యొక్క పరిచర్య విధానం. ఈ అపోస్తలుడు ఏ విధమైనటువంటి రీతిలో పరిచర్య చేశాడో మనం విన్నాం. మనం కూడా ప్రోత్సహించబడదాం. ఈ విషయాలు విన్నప్పుడు కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులలో మనము మనుషులను ఆశ్రయించక మనల్ని పిలిచిన వాడు గొప్పవాడు, ఆయన వైపు చూస్తూ మన జీవితాన్ని మరణం వరకు కొనసాగిద్దాం. మన మరణం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అయితే ఒక విషయం, నిజంగా అపోస్తలు లాంటి ప్రభు కొరకు హతసాక్షులయ్యే మరణం మనకు వచ్చిందంటే అంతకంటే ధన్యత ఏముంది చెప్పండి? అంతకంటే ధన్యత ఏముంది మనకి? అది రాకూడదని కోరుకోకండి. అటువంటి మరణమే బాగుంటుంది. అదే మన జీవితానికి దీవెనకరం. అటువంటి ఉన్నతమైన సేవ చేద్దాం. ఉన్నతంగా ప్రభుని సేవిద్దాం. ఉన్నతంగా ప్రభుని చూపిద్దాం. ఉన్నతంగా మన జీవితాలు ఈ లోకములు ముగించబడేటట్టుగా ప్రభు సన్నిధిలో మన సాక్ష్యాన్ని నిలుపుకుంటూ దైవ చిత్తములో ముందుకు వెళదాం. తలల వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ఇంతవరకు మనము చెప్పుకున్నటువంటి అపోస్తలుల యొక్క ఆ సేవా విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, మనలో కూడా వెట్ట పుట్టాలి, మంట పుట్టాలి. పరిశుద్ధాత్మ యొక్క శక్తితో పరుగులెత్తే వారిగా మనం సిద్ధపడాలి. లేకపోతే చాలా నష్టం జరిగిపోతుంది. ఇది నాన్న ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. ప్రభు వాక్యానికి లోబడి నిజంగా అపోస్తలులు చేసినంతగా కాకపోయినా మన చేతనైనంత వరకు దేవుని పనిలో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ వాక్యములో నుండి ఎన్నో సంగతులు, మీరు వ్రాయించినటువంటి విషయాలు మేము లేఖనాలలో నుండి పరిశీలన చేశాము తండ్రి. అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకొని పరిచర్య చేయటానికి బూదిగంతముల వరకు ఎలా సాక్షులుగా వెళ్ళారో, నీ పరిశుద్ధాత్మను పొందుకున్న మేము శక్తిమంతులుగా నీ పని కొరకు పరుగులెత్తే వారిగా మమ్మల్ని చేయండి. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ వాక్యముతోనూ ప్రార్థనతోనూ మా జీవితాలు కట్టబడుతూ అనేకులను కట్టుటకు మమ్మలను పంపించండి నాయన. బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీ జ్ఞానముతో నింపండి. మా సొంత ఆలోచనలతో కాకుండా నీ ఆత్మ నడిపించే విధానములో మేము ప్రయాణించటానికి సహాయము చేయండి. మీ జ్ఞానముతో నింపండి నాయన. మత్తయ్య గారు ఈ రోజున మా మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన జరిగించిన పరిచర్య, ఆయన జరిగించినటువంటి కార్యాలు తండ్రి, ఆయన చేసిన సేవ, ఆయన ముగింపు ఎంత ప్రభునాయన నీ దృష్టిలో అద్భుతంగా ఉందో, విలువైన మరణంగా ఉందో మీ లేఖనాలలో మేము చూస్తున్నాం. అటువంటి స్థితిలోనే మమ్మలను పెంచండి. ఆ విధానములోనే మమ్మల్ని నడిపించండి. వాక్య క్రమములో మేం బ్రతకటానికి కృప చూపించండి. ఎక్కడ ఏ విషయములో కూడా మనుషుల వైపు కాక వాక్యాన్ని చూస్తూ నిదానించి కనుగొంటూ తండ్రి అందులో ఏమి వ్రాయబడి ఉందో ఆ జీవమును గుర్చి లోకానికి చెప్పి చచ్చిన వారిని బ్రతికించే వారిగా మమ్మల్ని నిలబెట్టండి నాయన. నీ కృపలో భద్రపరచండి. నీ ప్రణాళికలో మమ్మల్ని బ్రతికించండి తండ్రి. మా సొంత ఆలోచనలతో కాదయ్యా, నీ చిత్త ప్రకారం నీ వాక్యానుసారముగా క్రమమైన విధానములో మేము నడుచుకొని ముందుకు వెళ్ళుటకు కృప చూపమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ పరిచర్య నానాటికి వృద్ధి చెందటానికి, నానాటికి ప్రభువైన విస్తరించటానికి తగిన సహాయము చేయండి. ఆయా ప్రదేశాల నుండి వచ్చి నీ వాక్యము విన్న సేవకులందరినీ కూడా మీ వాక్యము చేత ప్రోత్సహించి పంపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.